వామ్మో నేను రాను సార్. రారా. నిన్నేమన్నా పేరెంటర్ రమ్మంటా అంబే. నమస్కార్. ఏం చేసాడు? చాటింగ్ లో చీటింగ్ సార్. చాటింగ్ లో చీటింగ్? అవును సార్. ఈ బేవకూఫ్ గాడు వీడే ఎన్టీఆర్ అని చెప్పి మహేష్ బాబు అని చెప్పి ఓ ఫారెన్ పిల్లని పటాయించింది సార్. అంతేగాక వీళ్ళ తల్లి క్యాన్సర్ అని వీళ్ళ తమ్మునికి ఎయిడ్స్ అని చెప్పి స్వైన్ ఫ్లూ సార్. స్వైన్ ఫ్లూ అని చెప్పి సినిమా కష్టాలను చూపెట్టి లక్షలు గుంజింది సార్. తీరా అమ్మాయి ఆడికెళ్ళి ఇండియాకి వచ్చి వీని అందాన్ని చూస్తే ఏముంది సార్, ఫుల్ షాక్ సార్. చీటింగ్ కేసు పెట్టింది సార్. దట్ ఇస్ నాట్ చీటింగ్ యాక్చువల్లీ. ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావా? నా జూరిస్డిక్షన్ లో ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగితే నేను ఊరుకోనన్న సంగతి నీకు తెలియదా? ఇది అన్యాయం సార్. అది మీ జూరిక్షన్ కాదు కదా, ఈ దేశం కూడా కాదు, అమెరికా. నా స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ పెట్టాక ఏ ఆడపిల్ల అయినా సరే, అది అమెరికా అయినా అంబరపేట అయినా ఒకటే, ఈ బాడియా గాడిని తీసుకెళ్లి జీవితంలో చాటింగ్ చేయకుండా తోవండ్రా. వదండ్రా. మరి అమ్మాయికి ఇంకా సరిపోలేదు. ఇంకా సెల్ ఫోన్ సార్, అబ్బా రింగుటోన్ సార్, అబ్బా బొమ్మరిల్ సార్, దిల్ రాజ్ సార్, భాస్కర్ సార్, ప్రకాష్ రాజ్ సార్. వెంకటేశం వర్ని ఇక్కడ ఉన్న వెంట్రా యమ కొట్టుడు కొట్టారా. అబ్బా ఎస్ఐ గారు ఏంటి సార్ మా వాడిని ఎలా తీసుకొచ్చారు? ఏమైంది సార్ అసలు? ఈడొక పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్. ఆ ప్రూఫ్ ముందే క్రిమినల్ ఏదో తెలియక చేశాడు, వదిలేండి సార్. ఇంత చేసినా ఇంకా లవ్ ఏందో. ఏమైందిరా? వీడిని వదిలేమంటుంది. ఏ వీడిని అది చాలా డీప్ గా లవ్ చేసిందట. వీని అందం చూసి కాదు, ఆ గదేంది ఆ ఆత్మను చూసి. ఆత్మగా సార్, మనసు. మనసును చూసి ప్రేమించిందంట. కోపం మొత్తం పోయిందట. కేసు విత్డ్రా చేసుకుంది. ఎస్ఐ గారు నన్ను నమ్మండి సార్, మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను. నిన్నటి వరకు లవ్ అన్నావు, ఇప్పుడేమైంది? ఇదిగో నువ్వు అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకు. నేను అమెరికా పిల్లని పెళ్లి చేసుకోను. ఏ రోగం? ఏ రోగం పెట్టి నేను మహేష్ ఫోటో పెట్టినట్టే అది ఈ అమ్మాయి ఫోటో పెట్టిందిరా. జెన్నిఫర్ లోపేజ్. నువ్వు గుర్తుపెట్టావా? నేను గుర్తుపట్టలేదురా. వచ్చిన ఫోటో ఇది కాదు, అదిగో. Darling, please marry me. Darling, please marry me. మన ఇద్దరి గురించి చెప్పు. ఈ డ్రెస్ ఏంటి, ఈ ప్లేస్ ఏంటి, పోలీసులు ఏంటి, ఏంట్రా ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? ఏం లేదురా, చిన్న అడ్వెంచర్ చేద్దామని. అడ్వెంచరా? నాకు చిన్నప్పటి నుంచి సాహసాలు చేయడం అంటే భలే ఇష్టం రా. ఈ సుమ గాలిద్దామా, ఆ బైక్ సీట్ చింపేద్దామా, ఏం చేద్దాం చెప్పరా చెప్పు. అవేం కాదురా, లోపల ఎవిడెన్స్ రూమ్ లో మనకు కావాల్సిన ఫోటోలు నెగిటివ్లు ఉన్నాయి, అవి ఎత్తుకొచ్చేద్దాం అంతే. ఏం కావాలి సార్? డీసీపీ గారిని కలవాలి సార్. ఈ రోజు కలవటం కుదరదు. ఈ రోజు అలాగని కలవాలి సార్. చెప్తుంటే అర్థం కావట్లేదయ్యా. ఎవరు మీరు? నేను విష్మేకర్ ఫౌండేషన్ వాలంటీర్ నండి. ఇతను క్యాన్సర్ పేషెంట్ సార్, తొందరలోనే పోతాడు. ఇలా సడన్గా పోయేవాళ్ళు ఆఖరి కోరిక తీర్చడం మా ఫౌండేషన్ లక్ష్యం అండి. ఇతనికి వన్ డే ఏసీపీగా ఉండాలన్నది కోరిక సార్. మేము కమిషనర్ గారి దగ్గర పర్మిషన్ లెటర్ కూడా తెచ్చాం సార్. సార్ వీళ్ళిద్దరు ఈ రోజంతా ఇక్కడే ఉంటారు. ఈ రోజుకి ఇతనే నీ కేసీపీ. ఈ ఒక్కరోజు ఏ పోస్ట్ ఉంటే ఆ పోస్ట్ ఉండడం మంచిగా బాయ్. నాకు ఇంకా ఛాన్స్ వస్తే హోమ్ మినిస్టర్ అయ్యి నాకు నేను ప్రమోషన్ ఇచ్చుకొని ఎస్ఐ పెట్టండి. వాట్ ఎన్ ఐడియా సార్ జీ. ఏసీపీ గారి ప్లేస్ అంతా చూస్తారని చూపించమ్మా. ఈ స్ట్రాంగ్ రూమ్. ఓహో బాగుంది. ఆగొర్రి, ఇది రికార్డ్ రూము, ఇది ఎవిడెన్స్ రూము, ఇది మా డీసీపీ గారి రూము. సూపర్ గా. ఇలా వెపన్స్ ఉంటాయి. ఆహా, ఏసీపీ గారికి అన్నేరుగా మస్తు హుషారున్నాడు. పనంతా నేనే చేయాలా? గంట సేపటి నుంచి కొట్టి కొట్టి చేతులు పడిపోతున్నాయి. మళ్ళీ షురూ చేసిర్రు. అంత ముందు గంట సేపు నేను కొట్టాను కదా, ఎవరు చేసే పని వాడు చేయాలి. నువ్వు కొట్టింది వాడిని ఐస్ మీద పడుకోబెట్టి, కింద ఉంటాడు కాబట్టి అది చాలా ఈజీ. ఇప్పుడు ఆయన పైన కట్టేసి కొడుతున్నాను. కొట్టి కొట్టి ఒళ్ళు హోనమైంది. అయినా నిన్ను కాదు, సైకిల్ దొంగని ఈ రేంజ్ లో కొట్టమని ఆర్డర్ చేసిన ఏసీపీ అనాలి. అదంతా నాకు తెలీదు. సీనియర్ ఊకే ఇట్లా కొట్లాడితే ఎట్లా? అరే మల్లిగా నువ్వు అర్ధగంట కొట్టుపో. సైకిల్ దొంగతనం చేసినందుకే వాళ్ళు చైన్ తెప్పారు. నువ్వేమో టాస్క్ ఫోర్స్ లో దొంగతనం అంటున్నావు. ఏం కాదులే. నీకేం కాదు, నాకే కర్మ కర్మ. గాంతో లొల్లేందుకే నీకు? నువ్వు ఒక బీపీ గోలేసుకో. ఏడివేరు ఇల్లు ఈ డబ్బాలు ఉన్నాయంట్రా, వీటిలో ఎక్కడ నెతకాలి?
ఒరే సినిమా స్క్రిప్ట్ రా. ఒరే ఇలా అయితే రోజంతా ఎదిగినా కష్టం రా. 2010 2009 లేదురా, వీటిలో ఉండదు. ఎందుకంటే ఈ బాక్సులన్నీ రెగ్యులర్గా ఎవిడెన్స్ కోసం కోర్టు తీసుకెళ్తారు. ఏదైనా పాత దాంట్లో పెట్టుంటాడు. అంటే ఓల్డ్ ఇయర్ కరెక్ట్, ఖచ్చితంగా పాత దాంట్లో పెట్టు. 1998 97 86 78 77 77 లాస్ట్ రా. ఏడి వేరా భయ్? ఏసీపీ గారు ఈ ఏరియాలోకి బీటుకు వచ్చారు. సరే నడు రే, ఇంకో బ్లాక్ చూపిస్తా. అక్కర్లేదు, మా ఏసీపీ గారు టైర్డ్ అయిపోయారు. ఈ రోజుకి ఇంక చాలు మేలు. లేడీ కానిస్టేబుల్. పోనీ జాబ్ అప్పుడే బోర్ కొట్టిందా? ఇప్పుడు నేను లాయర్ అవుతా. అదేంటి? స్వామీజీ తావీజ్ మహిమ. స్వామి అది నేనేరా. ఓ రా. తాళం వాడి దగ్గరే ఉండిపోయింది. ఇది ట్రై చేయండి సార్, ఫోటోలతో పాటు బాక్సులో ఉంది. బ్యాంకులో కన్నా బాబాల దగ్గరే డబ్బు ఎక్కువ ఉంది. ఈ 10 లక్షలు నేను బ్రతకడానికి, ఈ 10 లక్షలు పాప ఆపరేషన్కి, నాకు ఇవి చాలు. ఈ మిగతా డబ్బు తీసుకెళ్లి వెంకటేశానికి ఇచ్చి చిన్నపిల్లలకి హాస్పిటల్ కట్టించమని చెప్పు. అక్కడ ప్లాస్టర్ దగ్గర నుంచి క్యాన్సర్ మందుల దాకా అన్ని ఫ్రీగా ఇవ్వాలని చెప్పు. ఇంత డబ్బు వెంకటేశంకి? వాడి మీద నాకు ఆ నమ్మకం ఉంది.